శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 960 నామమైన లోకాతీత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే లోక అంటే లోకములన్నిటికీ, అతీత అంటే అతీతమైనది. సమస్త బ్రహ్మాండములను, ఖగోళ విశ్వమును, చతుర్దశ భువనాలైన భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహల్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకం, ఈ మొదలైన 7 ఊర్ధ్వలోకాలను, అతల సుతల వితల తలాతల మహాతల రసాతల పాతాళము మొదలైన 7 అధోలోకాలను సృష్టించిన జగన్మాత తాను మాత్రం ఈ లోకాలన్నిటికీ అతీతమై లోకాతీత అని వ్యవహరింపబడుతూ ఉంది. ఇంద్రలోకం మొదలు విష్ణులోకాంతములను దాటి మహాకైలాస పర్వతము అను పరమశివుని పురమునందు ఉండునది ఆ పరమేశ్వరి. పరమశివపురము సర్వలోకములకు మించిందనమాట. శివధర్మోత్తరమునందు ఏమని వివరించి ఉందంటే విష్ణుపురమునకు పైన దివ్యమైన గొప్ప శివపురం ఉంది అని. ఆ శివపురము అపరము అని చెప్పబడి ఉంది. ఆ శివపురమునకు మీద ఉత్తమమైన స్థానత్రయం ఉంది. అది నిత్యము శుద్ధము, స్కంద, ఉమా, శంకరాత్మకమైందనమాట. జ్ఞానయోగారహితులైన నరులు పరమశివ స్థానమును పొందుతారు. వారు మళ్ళా ఘోరమైన సంసార సాగమునకు తిరిగి రారు. వాళ్ళు అట్టివారు సర్వజ్ఞులు, శుద్ధులు, శివునితో సమానమైన వాళ్ళు. అట్టిపురంలో ఉండేది లోకాతీత. మణిద్వీప వర్ణన లోకాతీత ఆయన ఆ జగదీశ్వరు నివసించే స్థానాన్ని వివరించింది. బ్రహ్మలోకం మీద స్వర్ణలోకం ఉంది, అదే మణిద్వీపము. అక్కడే జగదమ్మ ఉంటుంది. ఆమె దానిని నిర్మించుకుందనమాట. కైలాసం కంటే, వైకుంఠం కంటే, గోలోకం కంటే ఉత్తమమైంది మణిద్వీపం. సర్వలోక శ్రేష్టమైంది కాబట్టి దానిని సర్వలోకము అన్నారు. అన్ని లోకాలకు గొడుగులోగా ఉంటుంది. అటువంటి మణిద్వీపంలోని చింతామణి గృహంలో భువనేశ్వరితో సహా ఆసీనురాలే ఉంటుంది. లోకాతీత అని వసిన్యాది వాగ్దేవతల చేతి కీర్తింపబడిన ఆ జగన్మాత. కాశీఖండము లోకములను యమలోకము, వరుణలోకము, ఈశానలోకము, నక్షత్రలోకము, బుధలోకము, శుక్రలోకము, అంగారక లోకము, బృహస్పతి లోకము, శనైశ్వర లోకము, సప్తర్షి లోకము, ధ్రువలోకము, బ్రహ్మలోకము, విష్ణులోకములుగా వివరించింది. ఈ లోకాలన్నిటికీ పైన మహాకైలాసం ఉంది. ఆ మహాకైలాస నిలి అయిన జగన్మాత ఈ లోకములన్నింటినీ అతిక్రమించి లోకాతీత అనే నామాన్ని సార్థకం చేసుకుంది. జీవుల యొక్క శరీరంలో 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాలకు పైన బ్రహ్మరంధ్రంలో సహస్రార కమలంలో ఉంటుంది లోకాతీత అయిన పరమేశ్వరి. లోకాతీత అని వ్యవహరింపబడిన పరబ్రహ్మ స్వరూపమును మహాకవి పోతన గజేంద్ర మోక్షంలో ఎంత అద్భుతంగా వివరించారు అంటే, ప్రకటమైన 14 లోకాలు, లోకేశులు, ఆ లోకాలను పరిపాలించేవారు, లోకస్తులు అంటే ఆయా లోకాల్లో నివసించేవారు. అంతా అంతమొందిన తర్వాత అంటే లయించిన అనంతరం ఆ లోకం బగు అంటే ఇక కనిపించే లోకమే లేని ఆ పెను చీకటి అవతల ఒక అఖండమైన జ్యోతి స్వరూపంగా వెలుగుతూ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని స్తుతింపబడిన దేవుణ్ణి నేను సేవిస్తున్నాను అని వివరించారు. శ్రీచక్రంలో ఆవరణలు ఉంటాయి కదా, అవి లోకములు. ఆ ఆవరణలో నెలకొని ఉన్న కోణదేవతలు సత్వ, రజ, తమోగుణ త్రయాత్మకములు. ఆ ఆవరణ దేవతలందరూ కూడా లోకస్తులు. ఆ ఆవరణ అధిదేవతలు చక్రేశ్వర్లు, వారు లోకేశులు. ఈ ఆవరణలో స్థితమైన దేవతలు చక్రేశ్వర్లు. వీరందరికీ పైన శ్రీచక్రంలో బిందు స్థానం నందు తానొక్కతే సర్వాతీతే ఉండినది ఆయన జగన్మాతని లోకాతీత అనే నామంతో కీర్తించారు. సమస్త బ్రహ్మాండములను, ఖగోళ విశ్వమును, చతుర్దశ భువనములను సృష్టించిన జగన్మాత లలితా త్రిపుర సుందరి తాను మాత్రమే ఈ లోకాలన్నిటికీ అతీతమై సర్వలోక శ్రేష్టమైన మణిద్వీపంలోని శ్రీచక్రంలోని బిందు స్థానంలోను జీవుల యొక్క సహస్రార చక్రంలో కొలువై ఉండే జగన్మాత లలితా త్రిపుర సుందరిని లోకాతీత అనే నామంతో మనం పూజిస్తూ ఉన్నట్లయితే, ఈ నామంలో చెప్పుకున్న విధంగా మన శరీరంలో 14 లోకాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, శ్రీచక్రంలో అమ్మవారు నివసిస్తుంది అని. మనము ఈ నామం ద్వారా ఆ తల్లిని చేరుకోగలిగే స్థితిని మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది. ఈ లోకాలన్నింటినీ దాటి మణిద్వీపంలో మనము నివసించగలిగే స్థితిని అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.